హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారండి అందరూ? ఈరోజు నేను వీడియోలో హెన్నా ప్రాపర్గా ఎలా కలుపుకోవాలి, ఎలా పెట్టుకోవాలనే దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నానండి. ఏంటి హెన్నా కలుపుకోవడం పెట్టుకోవడం కూడా తెలియదా అనుకుంటున్నారా? తెలుసండి, అందరికీ తెలుసు. కాకపోతే సరైన పద్ధతిలో పెట్టుకోకుంటే మన జుట్టు అనేది పాడయ్యే అవకాశం ఉంటుందండి. సో ఎలా పెట్టుకోవాలి, ఎంతసేపు పెట్టుకోవాలనేది కొందరికి తెలియదండి. తెలియకుండానే చిన్న చిన్న మిస్టేక్స్ వల్ల జుట్టు అనేది పొడిబారుతూ ఉంటుంది. సో అలా కాకుండా నేను ఈరోజు క్లియర్గా మీతో షేర్ చేస్తానండి. వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ కూడా చేయండి ఫ్రెండ్స్. సో ఫస్ట్ అయితే మనం వాటర్ని పెట్టేసుకోవాలి. తర్వాత కాఫీ పొడి వేసుకోవాలి. నేను ఇక్కడ వచ్చేసి ఒక స్పూన్ వేసేసుకున్నాను. తర్వాత ఇందులో ఒక 4 లవంగాలు కూడా వేసాను. ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది ఫ్రెండ్స్. సో లవంగాలు వేస్తే ఏంటంటే మన జుట్టు అనేది బాగా కండిషనర్గా ఉంటుంది, అలాగే జుట్టు అనేది బాగా పెరగడానికి ఉపయోగపడుతుందండి. లవంగాలు చాలా హెల్ప్ చేస్తాయి. సో బాగా మరిగించుకోవాలి డికాక్షన్ అనేది. సో ఇలాంటి ఒక మంచి కలర్ వచ్చేంత వరకు అయితే మనం మరిగించుకోవాలి. సో మరిగించుకున్న తర్వాత దీన్ని చల్లార్చుకోవాలి. కొంచెం కలర్ కోసం పెట్టుకునే వాళ్ళైతే ఈ ప్యాక్ని మనం నైట్ ప్రిపేర్ చేసుకొని పెట్టుకోవాలండి, ఎందుకంటే కలర్ బాగా వస్తుంది. మాయిశ్చరైజింగ్ కోసం అయితేనేమో ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపేసి పెట్టుకోవాలి, సరిపోతుంది. కలరింగ్ కోసం అయితే నైట్ కలుపుకొని మార్నింగ్ పెట్టేసుకోవాలి హెయిర్కు. సో ఇక్కడ నేను రంగోలి హెన్నా తీసుకుంటున్నాను. మార్కెట్లో రకరకాల హెన్నాస్ ఉంటాయండి, కొంచెం చూసి తీసుకోవాలి ఏంటి అనేది. సో తర్వాత వచ్చేసి కొంచెం కొంచెంగా మనకు ఎంతైతే సరిపడుతుందో మన జుట్టు లెంత్ని బట్టి అంతా మనం కొంచెం కొంచెం వేసుకొని ఇలా ఎలాంటి లంప్స్ లేకుండా కలిపేసి పెట్టుకోవాలి. నేను ఇక్కడ కండిషనర్ కోసమే పెట్టుకుంటున్నాను కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ ముందే కలిపేసుకుంటున్నాను. హెన్నా వల్ల చాలా యూజెస్ ఉన్నాయండి. మన జుట్టులో చుండ్రు లేకుండా చేస్తుంది, అలాగే కండిషనర్గా ఉంచుతుంది, హెయిర్ అనేది రఫ్గా ఉండకుండా చేస్తుంది. సో మనం ఏ హెన్నాస్ పెట్టుకున్నా మన చేతికి అనేది గ్లౌజులు వేసుకోవాలండి. ఇలా ఒక 6 రూపీస్ పెడితే వచ్చేస్తాయి. ఫస్ట్ మనం హెయిర్ని మంచిగా దువ్వుకోవాలండి, ఎందుకంటే చిక్కులు లేకుండా ఉంటాయి. దువ్వుకోకుండా అలాగే పెట్టుకుంటే ఇంకా జుట్టు కొంచెం చిట్లు పడే అవకాశం ఉంటుంది, హెయిర్ అనేది ఎక్కువగా రాలిపోతూ ఉంటుంది. సో ఇలా పార్టిషన్స్గా తీసుకొని మంచిగా అప్లై చేసుకోవాలండి. ఒక హాఫ్ అన్ అవర్ పెట్టుకోవాలండి. కండిషనర్ కోసం అయితే ఎక్కువసేపు పెట్టుకోకూడదు. కలరింగ్ కోసం అయితే ఒక 40 మినిట్స్ టు 1 అవర్ వరకు పెట్టేసుకోవాలి. ఎందుకంటే ఎక్కువసేపు 2-3 అవర్స్ పెట్టుకుంటారు కొంతమంది, బాగా పడుతుంది ఇంకా కలర్ అనేసి. కానీ అది రాంగ్ అండి, ఎందుకంటే 2-3 అవర్స్ పెట్టుకోవడం వల్ల మన తలలో ఉండే మొత్తం స్కాల్ఫ్ ఉంటుంది కదండి, సో దాని మాయిశ్చరైజర్ మొత్తం లాగేసుకుంటుంది. సో దానివల్ల మన జుట్టు మరింత ఫ్రీజీగా రఫ్గా అవుతూ ఉందండి. సో అలాంటి మిస్టేక్ చేయకండి ఫ్రెండ్స్. కలరింగ్ కోసం అయితే ఒక గంట సేపు ఉంచుకోండి చాలు. మాయిశ్చరైజింగ్ కోసం అయితే ఒక హాఫ్ అన్ అవరే చాలండి. సో ఇలాంటి చిన్న చిన్న టిప్స్ ఉపయోగిస్తూ మనం హెన్నా అనేది మంచిగా పెట్టేసుకుంటే చాలా కండిషనింగ్గా ఉంటుంది, కలరింగ్గా కూడా ఉంటుంది ఫ్రెండ్స్.